డోర్ మ్యాట్‌ని దగ్గర నుంచి చూపించమని అడిగారండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటది. ఏంటంటే ఇది అసలు జరగదనమాట. టైల్స్ మీద క్లాత్ లాంటి డోర్ మ్యాట్స్ వేసుకుంటే జారిపోతాయి ఒక్కొక్కసారి. అంటే కొన్ని రోజులు వాడగా వాడగా జారిపోతాయి. ఇవేంటంటే స్టిఫ్‌గా పట్టి ఉంటదనమాట టైల్‌ని. దానివల్ల అస్సలు జారదు. అందుకే సేమ్ అలాంటివే అంటే సన్‌ఫ్లవర్స్ 2 తెప్పించుకున్నాను. ఒకటి బెడ్‌రూమ్‌లోకి, ఇంకొకటి దేవుడి గదిలోకి. ఇలా పూజ గదిలో వేసినవేవి మనం వేరే చోట వాడకూడదు కాబట్టి సెపరేట్‌గా దీనికి తెచ్చేసాననమాట. అంతకుముందు ఈ పేపర్ స్టిక్కర్ ఉండేది. ఇంక అది నాకు అంతగా నచ్చలేదని చెప్పి ఇంక ఇది దానిపైనే వేసేసాను. ఈ బాబుగారిని పూజ టైంలో ఆ రూమ్‌లో ఉండిపోయాడండి. నేను పిలవకపోవడం కాదు గానీ ఏసీలో పడుకున్నాడు కదా అని నేను డోర్ దగ్గరికేసేసి వచ్చేసాను. ఇప్పుడు ఇంతకీ పూజలోకి వాడు రాలేదంట. అలిగేసి చాలా సేపు అదిగోండి పూజంతా అయిపోయి రారా బాబు అన్నా సరే నువ్వు నన్ను పిలవ్వా? నన్నెందుకు పిలవలేదు అన్నట్టు అక్కడే కూర్చున్నాడు. సారీ రా, రారా నేనసలు గుర్తులేదు నాకు అనేసి అన్నాక అప్పుడొచ్చాడండి. ఇదిగోండి ఇంకొకటి బెడ్‌రూమ్‌లో వేశాను. చూడండి కాలుతో ఎంత జరిపినా జారట్లేదు. అయితే వీటిని మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే లైఫ్ ఉంటదండి. మెషిన్‌లో వేస్తే మాత్రం ఏదైతే అంటుకుంటుందో అది త్వరగా పోతుంది.